అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మరో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. అదే మండలంలో 2 రోజుల క్రితం వెలుగు చూసిన ఒక మహిళ దారుణ హత్యోదంతం కేసు మిస్టరీ వీడక ముందే మరొక వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు పోలీసులు తేల్చడం స్థానికుల్లో తీవ్ర భయాందోళన రేకెత్తించింది. సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం పొదల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలం చుట్టుపక్కల ఆధారాల కోసం పరిశీలించారు. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తిని 4 రోజుల క్రితం హత్య చేసి పొదల్లో పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు తరలించారు పోలీసులు. ఇదే మండలంలోని బంజరి వద్ద కాలిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని 2 రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుమారు 32 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న మహిళను దుండగులు దారుణంగా హతమార్చారు. కాళ్లు చేతులు కట్టేసి పీక నులిమి చంపేశారు. తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి కాల్చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ హత్య కేసును సీరియస్ గా తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ని రంగంలోకి దించారు. అయితే ఈ కేసు మిస్టరీ వీడిపోకముందే మరొక వ్యక్తి మృతదేహం ఇదే మండలంలో లభ్యం కావడం కలకలం రేపుతోంది. వరుస ఘటనలను సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హతులు ఎవరు, వారిని ఎవరు చంపారు, ఎందుకు హతమార్చారు అని విచారణ జరుపుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. చెప్పండి, ఈ 2 హత్యలకి సంబంధించి ఉన్న లింక్ ఉందని పోలీసులు భావిస్తున్నారా? ఎవరి ఇద్దరు, ఏం జరుగుతోంది? బిందు, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 2 మృతదేహాల కేసు సంచలనంగా మారుతుంది. అయితే పూర్తిగా కూడా ఇప్పటి వరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. అది కూడా పూర్తిగా ఒంటిపై గాయాలు, అదేవిధంగా కాళ్ళు చేతులు 2 తాళ్లతో కట్టి ఆ తర్వాత గొంతు నిలిమి ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాలు కనిపించినట్లుగా గుర్తించారు పోలీసు అధికారులు. అయితే ఆ ఘటన ఇంకా పూర్తిగా కేసు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎటువంటి పురోగతి లభించలేదు. ఆ ఘటన మరొక ముందు ఇప్పుడు ఈ రోజు మరొక మృతదేహం కలగడం రేపింది. అయితే సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మృతదేహం చెన్నైపాలెం వద్ద పొదల్లో 4 రోజుల క్రితం అతను చనిపోయిన తర్వాత ముద్దానికి వచ్చి పడేశారా లేకపోతే హత్య చేసి పడేశారా అనుకోవడంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఏదేమైనా సరే ప్రస్తుతం సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 2 ఘటనలు అదే నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకొని దుండగులు ఈ విధంగా హతమార్చి పడేస్తున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఈ మొదటి కేసులో మహిళా మృతి కేసుకు సంబంధించి కూడా మిస్టరీగా మారింది. ఆ కేసు ఎటువంటి దర్యాప్తు వేగవంతం చేసినప్పటికీ కూడా ఎటువంటి క్లూస్ దొరకట్లేదు. అసలు ఆ మహిళ ఆనవాళ్ళు కూడా అవైపు తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళ ఆనవాళ్ళు తెలియజేసిన వాళ్ళకి 50,000 రూపాయల పారితోషికం కూడా ఇస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ ఘటన కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు ఇప్పుడు మరింత తలనొప్పిగా ఈ కేసు మారుతుంది. ఓకే నరేష్.